హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను మీకు వ్యాలంటైన్స్ డే స్పెషల్ క్రాఫ్ట్ చూపిస్తాను. దగ్గరలో మనకి వ్యాలంటైన్స్ డే రాబోతుంది కదా. సో మన హౌస్లో ఉండే ఎవ్రీ కార్నర్కి కొంచెం లవ్ స్ప్రెడ్ చేయడానికి ఇది కరెక్ట్ టైం. కాబట్టి ఒక డెకరేషన్ పీస్ని ప్రేమగా మన హ్యాండ్స్తో క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇది గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంటుంది. ఇది చేయడానికి మీకు కొన్ని థింగ్స్ ఇంకా కొంచెం క్రియేటివిటీ కావాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే పింక్ పర్పుల్ కలర్ గ్లిటర్ షీట్స్ తీసుకొని హార్ట్ని ట్రేస్ చేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం 3 హార్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి 6 హార్ట్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాట్ ఐరన్ బాక్స్ మీద ఈ హార్ట్స్ పెట్టగానే కొంచెం ష్రింక్ అవుతుంది, ఫోమ్ షీట్స్ కదా. సో ఇలా చేయడం వల్ల హార్ట్స్కి 3D ఎఫెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకా ఎడ్జెస్కి స్ట్రాంగ్ గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ వదిలేసి స్టిక్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ దీనిలో కాటన్ ఫిల్ చేసుకుంటాం కాబట్టి. ఒక హార్ట్కి మాత్రం నేను ఇలాగ డిఫరెంట్ కలర్స్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకొని కట్ చేసి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు యాజ్ యూజువల్ బిఫోర్ హార్ట్స్ స్టిక్ చేసుకున్నట్టే దీన్ని కూడా స్టిక్ చేసుకొని 3 హార్ట్స్లో కాటన్ని ఫిల్ చేసుకొని ఎడ్జెస్ని కూడా గ్లూతో స్టిక్ చేసుకోవాలి. కాసేపు క్లిప్ పెట్టి పక్కన పెట్టేస్తే బాగా సెట్ అవుతుంది. ఎడ్జెస్కి ఎల్లో థ్రెడ్ని స్టిక్ చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న హార్ట్స్ని పెట్టడానికి ఒక వేస్ కావాలి కదా, దాన్ని కార్డ్బోర్డ్తో చేసుకుంటున్నాను. మీ దగ్గర టిష్యూ రోల్ ఉంటుంది కదా, అది తీసుకొని దాని కింద బేస్ కవర్ చేయడానికి కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు కార్డ్బోర్డ్ లోపల ఒక టెక్స్చర్ లాగా వస్తాయి పైన లేయర్ తీసేస్తే. ఆ టెక్స్చర్ షీట్ని తీసుకొని రోల్కి చుట్టూ రౌండ్గా గ్లూతో స్టిక్ చేసుకొని కలర్ చేసుకుంటే వేస్ రెడీ అయిపోతుంది. వేసిన కలర్ డ్రై అవ్వడానికి పక్కన పెట్టేసి ముందుగా రెడీ చేసుకున్న హార్ట్స్కి ఇలాంటి స్టిక్స్ తీసుకొని లోపలికి గుచ్చుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ థిన్ వైర్ కానీ థ్రెడ్ కానీ ఉంటే అది స్టిక్కి చుట్టుకుంటే ఒక టెక్స్చర్ లాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ రోల్ చేసుకొని లోపల వేస్లో వేసుకుంటున్నాను, ఎందుకంటే స్టిక్స్ దానికి గుచ్చితే పర్ఫెక్ట్గా వాటి ప్లేస్లో ఉంటాయి. అల్యూమినియం ఫాయిల్ బదులు థర్మోకోల్ అయినా పెట్టుకోవచ్చు లోపల. ఇంకా రిబ్బన్తో కొన్ని పింక్ బౌస్ రెడీ చేసుకొని ఒక పర్ల్ మిడిల్లో స్టిక్ చేసుకొని అవి మనం రెడీ చేసుకున్న హార్ట్స్కి స్టిక్ చేసుకోవాలి. కింద వేస్కి కూడా బ్లూ హార్ట్స్ రిబ్బన్ ఉంది నా దగ్గర. సో అది కూడా బౌలాగా చుట్టూ వేస్కి కట్టేసి పర్ల్ని స్టిక్ చేసుకుంటే మన హార్ట్ షేప్ వేస్ అయితే రెడీ అయిపోతుంది. సో ఫైనల్ అవుట్పుట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.